ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత దిగజారిపోతూ ఉన్నారు. పొద్దున లేస్తే శవం ఎక్కడ దొరుకుతుంది, ఆ శవంతో ఎలా రాజకీయం చేయాలి అనే ఆలోచన తప్ప రాజకీయాల్లో కూడా కొన్ని విలువలనే ఉంటాయి. మనం ఎంత రాజకీయ పార్టీల నాయకులమైనా చేసేది రాజకీయమైనా మానవత్వాన్ని కూడా ప్రదర్శించాలి అన్న సంగతిని మర్చిపోతూ ఉన్నారు. శవం కనపడితే కొంతమంది సైకోలైపోతూ ఉన్నారు. కొత్తగా వైసీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన యాంకర్ శ్యామల కావచ్చు, మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, మరి కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, శవ రాజకీయాలు చేయడంలో బాగా ఆరితేరిపోయారు. ఎందుకంటే శవం దొరకగానే అక్కడికి వెళ్ళడం, శవాన్ని చూసి నవ్వడం, బాధితుల్ని ఓదార్చడం, ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం, అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయడం. వీళ్ళకి రాజకీయ పార్టీలకు సంబంధించిన విలువలు లేవు. ఆయా మీడియా ఉంటుంది కదా, సాక్షి మీడియా కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళకి జర్నలిజం విలువలు ఏమాత్రం లేవని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఏమనుకున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక శవయాత్ర, ఒక బాలిక శవాన్ని అడ్డం పెట్టుకొని, బాధాకరంగా ఉంది చెప్పాలంటే, బాలిక మృతదేహాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుని మొత్తం ప్లాన్ చేసుకున్నారు. చివరికి కథ అడ్డం తిరగడంతో వెనక్కి తగ్గారు. బట్ అప్పటికే చేయాల్సిన ప్రచారం అంతా ఆ బాలిక పైన, ఆ బాలిక కుటుంబం పైన చేసేశారు. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పొంగనూరులో ఒక 7 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. సెప్టెంబర్ 29వ తేదీన ట్యూషన్ నుంచి వస్తున్న ఆ పాప మిస్ అయింది. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 12 బృందాలుగా ఏర్పడి ఆ పాప కోసం పోలీసులు సెర్చ్ చేశారు. కానీ 2వ తేదీన బాలిక శవమై తేలింది. బాధాకరమే. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ అప్పటికే పాప చనిపోయింది. దీంతో వెంటనే పొంగనూరులో 7 ఏళ్ల బాలిక పైన, మైనర్ బాలిక పైన అత్యాచారం చేసేశారు. అత్యాచారం చేసి చంపేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, బాలికలకు రక్షణ లేదు. అస్సలు తల్లిదండ్రులు పిల్లల్ని, ఆడపిల్లల్ని స్కూళ్ళకు పంపించాలంటేనే భయపడిపోతూ ఉన్నారు, బయటకు పంపించాలంటే భయపడిపోతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? 6-7 ఏళ్ల బాలికని ఈ విధంగా రేప్ చేసి చంపేస్తారా అని ప్రచారం. సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో యాంకర్ శ్యామల ఒక వీడియో, రోజా ఒక వీడియో, సోషల్ మీడియాలో ప్రచారం. ఆ బిడ్డని కోల్పోయి తల్లిదండ్రులు బాధల్లో ఉంటే, కన్నీరు మున్నీరవుతూ ఉంటే, శోక సంద్రంలో ఉంటే వాళ్ళ కన్నీళ్లతో రాజకీయం చేయాలని ఎలా అనిపించింది? ఆ బాలిక పైన 7 ఏళ్ల పాటు ఈ చేతుల్లో పెంచుకున్నారు ఆ పాపని, అల్లారు ముద్దుగా రేప్ చేసి చంపేశారు. మీరు చూసారా? రేప్ చేసి చంపేశారు అని ప్రచారం చేస్తే వాళ్ళు ఇంకా ఎంత క్షోభ అనుభవిస్తారు చెప్పండి. ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. యాంకర్ శ్యామల వీడియో పెట్టింది ఆవిడ. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి ఏమంటావు చెప్పు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచార సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మీద పడేది స్వామి. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి కూటమి పాలనలో రాముడు జగన్మోహన్ రెడ్డి గారు, రావణాసురులేమో వీళ్ళ రావణ కాష్టంగా మార్చినటువంటి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. మాన ప్రాణాలు. మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? 12 బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటికే పాపం బాలిక హత్యకు గురయ్యింది. చంద్రబాబు నాయుడు గారు నేరుగా బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇది కనపడలేదు యాంకర్ శ్యామలకి. చూసారా? మాన ప్రాణాలు. అంటే బాలిక మరణంతో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. రోజా ఏం మాట్లాడారు చూడండి. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది.
ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే బాధే కనిపించట్లా ఫేస్ లో. రాజకీయం ఎలా చేయొచ్చు అదే కనిపిస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే సో ఈ విధంగా రాజకీయాలు చేస్తూ వీడియోలు పెట్టారు. వాస్తవానికి ఏంటంటే చనిపోయిన బాలిక తండ్రి చిన్న వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక 3,60,000 రూపాయలు ఆ ఇంటికి 4-5 ఇళ్ళ అవతల ఉన్న అదే వీధిలో ఉన్న ఒక మహిళ తీసుకుంది అప్పు. సో అప్పు తీర్చమని ఆయన ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఈ అప్పు తీర్చని అడిగే క్రమంలో కొంచెం గొడవ కూడా అయింది. దీంతో కక్ష కట్టిన ఆ మహిళ తన తల్లితో కలిసి మరొకరి సహాయంతో ట్యూషన్ నుంచి వస్తున్న ఆ బాలికని ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. జరిగిన పని ఇది. మొదటిగా కిడ్నాప్ చేశాక డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నారు. ఆ డబ్బులు డిమాండ్ చేసి అప్పు తీర్చేద్దాం, ఆయన దగ్గర వాళ్ళ కూతుర్నే కిడ్నాప్ చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని అప్పు తీర్చుకుందాం అనుకోవడం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సైకోలు శాడిస్టులు వీళ్ళందరూ కూడా. అయితే మరి బాలిక కేకలు వేయడం కానీ ప్రతిఘటించడంతో గొంతు నిలిమి ఆ పాపను చంపేసి స్టోరేజ్లో పడేశారు. ఇది జరిగింది. ఒక ఆర్థిక వివాదం నేపథ్యంలో ఆ బాలిక హత్యకు గురిపడింది. నిజంగా అత్యంత దారుణం, దుర్మార్గం. కానీ ఆ బాలికని రేప్ చేయలేదు, కానీ రేప్ చేశారని ప్రచారం చేశారు. దుర్మార్గం కదా. ఆ బాలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా బయటికి తీసుకొచ్చి పోలీసులు పెట్టారు. ఎక్కడా ఒంటిపైన గాయాలు లేవు, అత్యాచారం ఆ బాలిక పైన జరగలేదు, గొంతు నిలిమి చంపేశారు ఊపిరాడకుండా చేసి అని మాత్రమే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ ఆగట్లేదు తెలుసా. ఎప్పటికీ రేపనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమనాలి వీళ్ళని? నేరుగా బాలిక తండ్రే ఏం చెప్పాడు ఒక్కసారి చూడండి. బాధలు ఉండి కూడా పాపం అక్కడ ముస్లిం సంఘాలు పొంగనూరులో మండిపడతా ఉన్నాయి. ముస్లిం బాలిక హత్యకు గురైతే ఈ విధంగా రేపని ఎలా ప్రచారం చేస్తారు, రాజకీయం ఎలా చేస్తారు అని చూడండి. ఆ బాలిక తండ్రి ఏం మాట్లాడారు. అత్యాచారం జరిగిందని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇలాంటివన్నీ చేయదండి. మేము బాబు పోయిన దుఃఖంలో చాలా బాధపడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికీ విన్నవించుకుంటున్నాము. చేసిన వారికి కఠినంగా శిక్షించాలని, ఇంకో పాపని ఈ విధంగా ఎవరు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది బాలిక తండ్రి చెప్పాడుగా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు సరిపోయిందా? అయితే ఈ బాలిక శవాన్ని, మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని అత్యాచారమని, శాంతి భద్రతలు క్షీణించాయని ప్రచారం చేయాలనుకుని పెద్ద ప్లానే వేశారు. ఆ ప్లాన్లో భాగంగానే మీడియాలో ప్రచారం, రోజా, శ్యామల ఇలాంటి వాళ్ళతో వీడియోలు విడుదల చేసి ఆ పార్టీ ట్విట్టర్ ఖాతాలో పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వస్తారంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వైసీపీ నేతలు వెళితే మా బాధలో మేముంటే మా బాలిక పైన దుష్ప్రచారం చేయడమే కాకుండా రేపని మళ్ళీ వచ్చి ఇక్కడ పరామర్శించి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి, వాళ్ళకి కఠిన శిక్ష పడితే మాకు చాలు అని కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు చెప్పడంతో లాస్ట్ మినిట్లో అంటే బెంగళూరు నుంచి వచ్చేద్దాం అనుకున్నారు. బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయం చేసేద్దాం అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరగడంతో ఒకవేళ పరామర్శకు వెళితే ఎక్కడ తల్లిదండ్రులు చీ కొడతారు అని చివరి నిమిషంలో మొత్తానికి ఆగిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసుకున్నారు. మేము ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చాకే మంత్రులు వచ్చారు, సీఎం కూడా ఫోన్ చేశారు, అందుకని విరమించుకుంటున్నామని తప్పించుకున్నారు. ఒక విధంగా వెనకడుగు వేసి మంచి పని చేశారు. లేదంటే మరింత విమర్శలు పాలయ్యేవాళ్ళు. బాలిక శబంతా రాజకీయం ఏంటాయా అని. సో అది ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, ఏం చేయవు, రాజకీయమే చేస్తాయి. ఆ రాజకీయం చేయడంలో కూడా ఎక్కడో కొట్ట మనం ఎంతో కొంత ఒక నైతిక విలువలు అనేవి ఉంటాయి రాజకీయంగా, అవి పాటించాలి. కొత్త పిచ్చోడికి పొద్దెరగదు అన్నట్లుగా యాంకర్ శ్యామలా గారు ఏంటో ప్రతి అంశం పైన స్పందిస్తూ ఉన్నారు. స్పందించాలి, అధికార ప్రతినిధి ఇచ్చారు కాబట్టి వాస్తవాలు నిజాలు తెలుసుకోవాలి. కొంచెం మీరు ఆడవాళ్లే కదా, ఒక బాలిక పైన అలా మాట్లాడొచ్చా, రేపు అది ఇదని ప్రచారం చేయొచ్చా? అదే విషయం. ఇప్పటికైనా సరే మార్పు వస్తుందా లేదా అన్నదైతే చూడాలి. ఈ వీడియో పైన ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేసిందో బాలికకు సంబంధించి మీరేమనుకుంటున్నారో పొంగనూరు ఘటన పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.